హలో హాయ్ అండి, అందరికీ శుభోదయం. మిల్ మేకరు నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, ఆనియన్స్, టమోటా సన్నగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ అట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, కరివేపాకు. మిల్ మేకర్ వేడి నీళ్ళల్లో నానబెట్టాలండి 5 మినిట్స్. నానబెట్టి వాటర్ లేకుండా గట్టిగా తీసి పెట్టుకోవాలి. అంతలోపు పెనంలో ఆయిల్ కొంచెం ఎక్కువే పడుద్దండి. మిల్ మేకర్లో జీలకర్ర, చెక్క, లవంగ, యాలక, బండ పువ్వు అన్నీ వేసి ఆయిల్లో వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, అట్లా ఎర్రగా కావాలి, ఎర్రగా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఎల్లిపాయ వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్నది. తర్వాత టమాటా, పచ్చిమిర్చి రెండు ఒకసారి వేసుకోవాలండి. టమాటా, పచ్చిమిర్చి రెండు ఒకసారి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ మాత్రం బాగా ఎర్రగా డీప్ ఫ్రై కావాలండి, డీప్ ఫ్రై అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది. పసుపు తగినంత, కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టేసుకుని 5 మినిట్స్ అలా వదిలేయాలి, ఉడికిపోతుంది మెత్తగా. అలా ఉడుకుతుందండి. ఉడికేటప్పుడు మిల్ మేకర్ వేసుకోవాలి. దాంట్లోనే మిల్ మేకర్ వేసి ఆయిల్ అంతా బాగా పట్టేలాగా, ఆయిల్లో వేగేలాగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అలా అంతా నూనెలో అంతా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ నూనెలోనే అలాగే వేగితే చాలా బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలండి, నూనెలో బాగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై కావాలండి. అలా ఫ్రై అయ్యేటప్పుడు పొడి కారం తగినంత కారం అంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఆయిల్లో మిల్ మేకర్కి అంతా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే కారము కొంచెం స్మెల్ వస్తుంది, పొడి కారము అంతా ఆయిల్లో వేగితే మంచి స్మెల్ వస్తుందండి. మొత్తం పొడి కారం ఏమి కారం రాకుండా మొత్తం నూనె ఆయిల్లో మొత్తం ఫ్రై కావాలి. అలా ఫ్రై అయ్యేటప్పుడు మనకు వాటర్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, కాదు గట్టిగా ఉండాలనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, అంతే. అలా మిక్స్ చేసుకొని బాగా అంతా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలండి. మళ్ళీ అలా ఉడికేటప్పుడు ధనియా పౌడర్ వేసుకోవాలండి, కొబ్బరి పొడి తగినంత, కస్తూరి మేతి వేసుకోవాలండి. కస్తూరి మేతి అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి, అన్నీ కలిసేలాగా. కూర మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. స్మెల్ చాలా బాగుంటుంది, ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతా కూర మంచిగా జ్యూసీగా ఉంటుందండి, అలా ఉంటుంది. మీకు ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, అంతే అండి. కరివేపాకు పెట్టుకొని మూత వేసుకోవడమే, అంతే. థ్యాంక్స్ అండి.